ఇవాళ ఏముంది, రోజు కలవాల్సిన పని లేదు కదా. కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది మోడర్నైజ్ అయిపోయినాక వీడియో కాల్స్‌లో మాట్లాడుకోవచ్చు. ఇద్దరు హాట్ లైన్‌లు పెట్టుకోవచ్చు. ఇవన్నీ జరుగుతాయి. అందుకని జగన్‌కి కూడా ఇప్పుడు ఏది కూడా వదిలే ప్రసక్తి లేదు. అందుకని కంప్లీట్‌గా స్ట్రాటజీలు మార్చుకొని గతంలో కూడా 2024లో కూడా ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాల్ని జగన్ పాటించలేదనేది అంటున్నారు. ఇక్కడున్న టీముని నమ్ముకొనే చేశారు. ఆ టీం సరిగ్గా పనిచేయలేదు. కార్యకర్తలను విస్మరించడం, ఇవన్నీ కూడా ఆయన చేసిన తప్పులు, జగన్ చేసిన తప్పులు చాలా ఉన్నాయి. వాటినన్నీ కరెక్ట్ చేయాలంటే జగన్‌ని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరో ఉండాలి. ఎందుకంటే జగన్ ఎవడి మాట వినడు. విన్నప్పుడు అది జగన్‌కి కూడా తెలుసు. జగన్ ఏందంటే నేను, ప్రజలు అంటే జగన్ వర్సెస్ జనం అన్న ఒక దీంట్లోకి వెళ్ళిపోయాడు. అందుకని ఎమ్మెల్యేలు కానీ ఎంపీల మాట కూడా వినేవాడు కాదు. అసలు వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చేవాడు కాదు. అట్లాగే కార్యకర్తలను పక్కన పెట్టి వాలంటీర్లను నమ్ముకోవడం కూడా జగన్ చేసిన తప్పు. అట్లాగే తన కులాన్ని పట్టించుకోకుండా రెడ్ల కాంట్రాక్టులు చాలా మంది చేస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని వేధించాడు. అందుకనే సపోర్ట్ సిస్టమ్స్ ఏవి కూడా జగన్కి లేవు. చంద్రబాబుకి కులం సపోర్ట్ ఉంది, కార్యకర్తల సపోర్ట్ ఉంది, తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఉంది, మీడియా సపోర్ట్ ఉంది, వ్యవస్థల్లో తన మనుషులు ఉన్నారు. ఈ సపోర్ట్ సిస్టమ్స్ అన్ని చంద్రబాబు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడు. జగన్కి లేవు, ఉన్న వాటిని కూడా జగన్ దూరం చేసుకున్నాడు. అందువల్ల ఇప్పుడు మళ్ళీ జగన్లో కూడా ఒక ఆత్మవిమర్శ అనేది, సమీక్ష అనేది మొదలైంది. సో దీనికి ఇప్పుడు మనకి సపోర్ట్ కావాలంటే మనకి ఈక్వల్గా ఒక నేషనల్ వైడ్ నాలెడ్జ్ ఉండి ఆల్రెడీ సక్సెస్లో ఉన్న ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి కానీ మనకు సపోర్ట్ ఉంటే మళ్ళీ మనం గెలవడం ఈజీ అవుతుందని చెప్పి జగన్ కూడా చూస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబులో ప్రశాంత్ కిషోర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ప్రధాన టార్గెట్ బీహార్లో మోడీని ఓడించే పనిలో ఉన్నాడు. కాబట్టి మోడీకి ఎనిమిగా ఉంటున్న ప్రశాంత్ కిషోర్ సేవల్ని చంద్రబాబు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి జగన్ ముందుగానే అప్రోచ్ అవుతున్నాడని చెప్తున్నారు. జగన్ ప్రశాంత్ కిషోర్కి బీహార్లో కొంత డబ్బులు కూడా ఆయనకి హెల్ప్ చేస్తున్నాడు, అక్కడ గెలవడానికి కూడా హెల్ప్ చేస్తున్నాడు అండర్ కరెంట్గా. సో ఆ రకంగా ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జగన్కి 2029కి గెలవడానికి ఇప్పటి నుంచే తన టీమ్స్ని పంపించి తన సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాడు అనేది ఒక వార్త. ఇది నిజమా కాదా మనకు తెలియదు, కానీ ప్రాబబుల్ అంటే ఖచ్చితంగా పాజిబుల్ అండ్ ప్రాబబుల్. ఎందుకంటే జగన్కి అవసరం ఉంది, ప్రశాంత్ కిషోర్ కూడా అవసరం ఉంది, డబ్బుల పరంగా అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తను పట్టును కోల్పోకూడదు అనేది కూడా ప్రశాంత్ కిషోర్కి ఉంది. ఎందుకంటే అక్కడ కూడా ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల్లో కూడా 10 నుంచి 15 సీట్లలో ఆయన గెలుచుకునే అవకాశం ఉంది. అట్లాగే 10 to 15% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. రెండవది ఆయనకి దాదాపు ఒక 20 నియోజకవర్గాల్లో కింగ్ మేకర్ అండ్ ఓట్ కట్టర్ అండ్ ఓట్ స్ప్లిట్టర్ అని కూడా ఆయన అంటున్నారు. అది ఎవరి ఓట్లు చీలుస్తాడనేది క్లారిటీ లేదు. కొంతమంది ఏమో ఎన్డీఏ ఓట్లు చీలుస్తాడని, కొంతమంది మహాగఠబంధన్ అంటే ఇండియా కూటమి ఓట్ల చీలుస్తాడనేది అంటున్నారు. ఏదేమైనా ఆయన కింగ్ మేకర్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ హోరాహోరీ 2 కూటముల మధ్య, ఎన్డీఏకి మహాగఠబంధన్ మధ్య హోరాహోరీ ఉంది. కాబట్టి ఈయన కీలకంగా ఉండే అవకాశం ఉంది. రేపొద్దున ఆయన డిప్యూటీ సీఎం కూడా అయ్యే అవకాశం ఉంది. అంటే ఒకవేళ రేపు ఆయన ఎవరు మద్దతు ఇస్తే వాళ్లే గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కూడా అడగచ్చు, లేదా కేంద్ర మంత్రిగా అడగచ్చు, ఏమైనా జరగచ్చు. ఇటు బీజేపీ వాళ్ళకి హెల్ప్ చేస్తే కేంద్ర మంత్రి కూడా అవ్వచ్చు, లేదా మహాగఠబంధన్కి అయితే ఈయన ఇది అవ్వచ్చు. రేపు చెప్పలేం, ముఖ్యమంత్రి అయినా కూడా అవ్వచ్చు, కుమారస్వామి అయినట్టుగా. తక్కువ సీట్లతో ముఖ్యమంత్రి కూడా అయ్యాడు కదా కుమారస్వామి, అలాగా రేపు ఈయన కూడా అవ్వచ్చు. కాబట్టి ఆయనకి బీహార్లో ఎన్నికలు అనేవి చాలా కీలకం. దీనికి ఫండ్స్ కానీ, మిగతా విషయాలు కానీ, లాజిస్టిక్స్ కానీ జగన్ హెల్ప్ చేస్తే జగన్కి ఆయన హెల్ప్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. దీన్ని అయితే కొట్టిపారేయలేం.